మార్గశిర మాసంలో పురస్కరించుకొని పుల్ల ధర్మరాజు దంపతుల ఆధ్వర్యంలో వారి యొక్క సత్సంగ సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో 360 మంది మహిళలు చే సర్పవరం గ్రామంతో అఖండ జ్యోతితో ప్రదర్శన. ముందుగా అమ్మవారికి కుంకుమ పూజ చేసి అనంతరం అఖండ జ్యోతిని వెలిగించి తలపై పెట్టుకుని 360 భక్తులు మేళతాళాలతో భజన కార్యక్రమాలతో గ్రామమంతా అమ్మవారిని రథంపై గ్రామోత్సవం జరపబడుతుంది. కనకదుర్గ అమ్మవారి గుడికి నూతన నిర్మాణానికి 50,000 కమిటీ వారికి అందజేయడం జరిగింది. పుల్ల ధర్మరాజు, తూము కమల, అడప పెద్ద కాపులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్సంగ సభ్యులు, గ్రామస్తులు, కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం కమిటీ పెద్దలు పాల్గొన్నారు. శక్తి జై దుర్గా, శ్రీ శక్తికి జై. ఈ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం గత 8 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతుంది. అనుకున్న వారికి అనుకున్న కోరిక జరుగుతుంది కాబట్టి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేర్చడం కారణంగానే ఇంతమంది భక్తులు సంవత్సరానికి ఎక్కువయ్యి ఈ సంవత్సరం మరీ ఉద్రేకితంగా వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే వైభవంగా జరుగుతుంది. ఇది 8వ సంవత్సరం. పుల్లా ధర్మరాజు గారి సమక్షంలో ఇది మొదలయ్యి వినాయకుడి గుడికాడ మొదలయ్యి ఊర్లో ఉన్న గ్రామ దేవత మరియు శ్రీదుర్గ, విజయదుర్గ, ఆంజనేయ స్వామి గుడి అన్ని గుడులను దర్శనం చేసుకుని, నేరేళమ్మ తల్లి గుడితో సహా అన్ని గుడులను దర్శనం చేసుకుని మళ్ళీ ఎక్కడైతే మొదలైందో వినాయకుడి గుడి దగ్గర అక్కడికే శుభంగా దిగుతుంది అమ్మవారు. ఈ జ్యోతుల ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ధర్మరాజు గారు ఆధ్వర్యంలో ఈ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం 8 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇది 8వ సంవత్సరం. జై దుర్గా. విజయ దుర్గ అమ్మవారి గుడికి ఈ గుడి ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నాడు. 8వ సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి. ఈ సంవత్సరము అమ్మవారికి స్థలం అవరింది. దిగ్విజయంగా అమ్మవారి గుడికి కట్టడానికి పుల్లా ధర్మరాజు గారు 50,000 విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా ఊర్లో ఎంతో మంది దాతలు వాళ్ళకి తగ్గట్టు సహాయం చేసి గుడిని జయవంతంగా కడుతున్నారు. పుల్లా స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ విజయదుర్గ గుడి. అతని ఆధ్వర్యంలో ఈ గుడి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి గుడికి విరాళంగా ఇచ్చి అమ్మవారి గుడిని దర్శించుకోవడం జరుగుతుంది. అమ్మవారి పాదాలు నమ్మకిస్తూ, గురువు గారి పాదాలు నమ్మకిస్తూ ఇక్కడికి వచ్చిన సత్సంగ సభ్యులందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం అమ్మ, 4వ సంవత్సరం ఈ ఎత్తుకుని మేము తిరుగుతున్నాం. అమ్మవారు ఎంతో విధిగా ఎవరికి ఎత్తుకున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా తిరిసంపులతో అష్టాలతో తొలదూగుతూ ఉన్నారు. అనుకున్న వాళ్ళకి అందరూ కూడా జరిగింది. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టారు. అందరూ కూడా జరిగింది కనుక పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి వాళ్ళు కూడా ఈ ఎత్తుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని యథార్థంగా గురువు గారు ఇచ్చిన ఆజ్ఞ. అందరూ కూడా ఈ జ్యోతి కార్యక్రమం ఎవరైతే దీర్ఘంగా జరుగుతారో వాళ్ళకి సిరి సంపదలతో అష్టాలతో ఎక్కడికి వెళ్ళినా ఏ లోటు లేకుండా ఉంటారని కోరుకుంటూ, సాయిబాబా గుడి దగ్గర నుంచి లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర నుంచి రాంకోల్ సత్వరం కాపుటూరు రాంకోల్ దాకా అక్కడి నుంచి మళ్ళీ ఇలా వచ్చి శ్రీదుర్గం గుడి, నేరేళమ్మ గుడి, విజయదుర్గ గుడి కాడి నుంచి అలా మామూలు ఈనాటి గుడి కాడికి వెళ్తాం.